హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం మామిడి పళ్ళతో 3 రకాల టేస్టీ రెసిపీస్ని చూసేద్దాము. ముందైతే మ్యాంగో కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మ్యాంగో కుల్ఫీని స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు ఎంత క్రీమీగా ఉందో కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక నేను ఒక మీడియం సైజ్ మామిడి పండు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇది 400 గ్రాములు ఉంది. శుభ్రంగా కడిగేసి తొక్క తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇందులోనే పావు కప్పు పంచదార వేసుకోవాలి. మామిడి పండు బాగా తీగా ఉంటే పావు కప్పు పంచదార సరిపోతుంది. ఒకవేళ అంతగా తీపి లేదు అనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ పంచదార ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే పావు కప్పు జీడిపప్పుని 1 గంట పాటు నానబెట్టుకుని వేసుకోవాలి. నీళ్ళు లేకుండా జీడిపప్పు మాత్రమే వేసుకోవాలి. ఇంకా 2 బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ మనకి బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, అది లేకుండా అది కట్ చేసేసుకుని 2 స్లైసెస్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు. మధ్యలో ఆపుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పాల మీగడ పావు కప్పు పాల మీగడ వేసుకోవాలి. మనం వెన తీయడానికి మీగడ తీస్తాం కదా, ఆ మీగడ పావు కప్పు వేసుకోవాలి. గట్టి మీగడ ఒక పావు కప్పు వేసుకుంటే మనకి కుల్ఫీ చాలా క్రీమీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే వీటిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే చిన్న టీ గ్లాసుల్లో అయినా వేసుకోవచ్చు. ముందు సన్నగా తరిగిన నట్స్ కొంచెం వేసేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కుల్ఫీ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. సరిపడా వేసేసుకొని పైనుంచి మరికొన్ని సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మధ్యలో గ్యాప్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంది కదా, ఈ విధంగా ట్యాప్ చేస్తే గ్యాప్స్ రాకుండా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న బటర్ పేపర్ని చిన్న పీస్ కట్ చేసి ఈ విధంగా పెట్టేసి ఇది ఓపెన్ అయిపోకుండా రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి. బటర్ పేపర్కి బదులుగా మీరు సిల్వర్ ఫాయిల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఈ విధంగా క్లోజ్ చేసేసి మధ్యలో చిన్న ఘాటు పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, వాటిని గుచ్చేసుకోవాలి. ఇలాగే మిగిలిన మిశ్రమం అంతా కూడా కుల్ఫీ మౌల్డ్స్లోకి వేసేసుకోవాలి. మధ్యలో కొంచెం ఇలా నట్స్ వేసామంటే తినేటప్పుడు తగులుతూ బాగుంటుంది. ఖచ్చితంగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ట్యాప్ చేసుకోండి. ఇది కొంచెం చిక్కగా ఉంది కదా, ఇలా ట్యాప్ చేస్తే మధ్యలో గ్యాప్స్ రావు. ఈ విధంగా గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. మౌల్డ్స్ లేని వాళ్ళు గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. అన్నిటినీ క్లోజ్ చేసేసి ఐస్ పుల్లలు పెట్టేసుకుని డీప్ ఫ్రీజ్లో హై కూలింగ్లో 8 గంటల పాటు పెట్టాలి, లేదా ఓవర్ నైట్ ఉంచేయచ్చు. నేను రాత్రి అంతా ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి, కుల్ఫీ చక్కగా గట్టిగా అయిపోయింది. ఈ పుల్లను పట్టుకుని కొంచెం ఇలా తిప్పామంటే ఈజీగానే వచ్చేస్తుంది. చూడండి చక్కగా వచ్చిందో కదా కుల్ఫీ. స్టవ్తో పని లేకుండా చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఈ కుల్ఫీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తున్నారు కదండి. ఈ వేడికి చాలా చల్లగా ఏదైనా తినాలని అడుగుతూ ఉంటారు కదా, ఐస్ క్రీమ్, కుల్ఫీ ఇలాంటివి బయట కొనకుండా చక్కగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే చాలా హెల్దీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం టేస్టీ పాయసం రెసిపీని చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకోవాలి. నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవైతే త్వరగా నానతాయి కదా. మీరు కావాలంటే లావు సగ్గుబియ్యం అయినా తీసుకోవచ్చు. వీటిని ఒకసారి కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1/2 లీటర్ పాలు పోసి పాలని కాగనివ్వాలి. ఈ పాలను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళని వంపేసి వేసుకోవాలి. నీళ్ళు లేకుండా వేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ, ఈ సగ్గుబియ్యం త్వరగా అడుగు పట్టుకుంటాయి, మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఉడికిపోతాయి. పైగా సన్న సగ్గుబియ్యమే కదా, ఇంకా త్వరగా ఉడికిపోతాయి. చూడండి, ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు, ఉడికిపోయాయి కదా చక్కగా. ఇప్పుడు మనం పక్కన పాలు కాచుకుంటున్నాం కదా, ఆ పాలను ఇందులో పోసేసుకోవాలి. అయితే మొత్తం పాలు పోయకుండా ఒక పావు కప్పు పాలని పక్కన పెట్టేసుకోండి. ఒక పావు కప్పు పాలు పక్కన పెట్టేసుకుని ఒకసారి ఈ పాలలో ఈ సగ్గుబియ్యం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదార వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పంచదార తగ్గించి వేసుకోవచ్చు. పంచదార వేశాక ఒకసారి బాగా కలిపేసుకుని ఈ పాలలో సగ్గుబియ్యాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని మనం పక్కకు తీసి పెట్టుకున్న పావు కప్పు పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొంచెం వేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ సగ్గుబియ్యంలోకి వేసేసుకోవాలి. ఇందులో వేసే ముందు ఒకసారి కలుపుకోండి, లేదా కస్టర్డ్ పౌడర్ అడుగు నుండిపోతుంది. వేసిన వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది.
ఈ కస్టర్డ్ మిశ్రమం కూడా బాగా కలిసేలా కలుపుకొని మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు యాలకుల పొడి బదులుగా వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ వేసాక మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి కస్టర్డ్ పౌడర్ అంతా కూడా బాగా కలిసిపోయింది కదా, ఎక్కడ ఉండలేకుండా బాగా కలిసిపోయింది కదా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ చిక్కగా ఉడికించేయొద్దు. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇది ఆరాక మరి కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ పై నుంచి పక్కన పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే పైన మేగడలాగా కట్టేస్తుంది. చూడండి చల్లారే కొద్ది ఇది కొంచెం చిక్కబడడం స్టార్ట్ అయింది కదా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నేను అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తెచ్చాను. చూడండి కొంచెం చిక్కబడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో బాగా చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు 2 కప్పులు వేసుకోవాలి. ఇంకా మీరు ఇందులో యాపిల్, దానిమ్మ గింజలు, గ్రేప్స్ ఇవి కూడా వేసుకోవచ్చు. బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవి ఫ్రూట్స్ వేసాక ఇది కొంచెం పలచబడుతుంది. అలాగే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజల్ని నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేసిన చెర్రీ పీసెస్ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ డ్రింక్ రెడీ అయిపోయింది. చల్లగా క్రీమీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మా పాప అయితే మామూలు సగ్గుబియ్యం పాయసం చేస్తే అస్సలు తిందండి. ఇలా చేసి పెడితే కనుక 1-2 కప్పులు తాగేస్తుంది. అంత రుచిగా ఉంటుంది పాయసం అయితే. మరి మీరు కూడా ఒకసారి పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం ఎలాంటి క్రీమ్ కానీ కార్న్ ఫ్లోర్ ఎలాంటి పిండ్లు లేకుండా చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీని చూద్దాము. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం ఇక్కడ నేను 2 మీడియం సైజ్ మామిడిపళ్ళు తీసుకున్నాను. పైన తొక్క తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక బాక్స్లోకి పెట్టేసుకుని మూత పెట్టేసి డీప్ ఫ్రీజ్లో హై కూలింగ్లో 3 గంటల పాటు ఉంచాలి. మనం తీసుకున్న 2 మామిడి పళ్ళకి 1 టీ కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు కాదండి, ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని దాంట్లో ఈ విధంగా కర్చీఫ్ పెట్టేసుకుని ఈ పెరుగుని ఇందులో వేసేసుకోవాలి. ఈ పెరుగులో నీళ్ళన్నీ కూడా ఫిల్టర్ చేసేసుకుని మనకి గట్టి పెరుగు కావాలి. చూడండి ఈ విధంగా నీళ్ళన్నీ కూడా బాక్స్లోకి డ్రైన్ అయిపోతాయి. ఈ బాక్స్కి మూత పెట్టేసి ఈ బాక్స్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో కాదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక 3 గంటల పాటు పెట్టాలి. మనం పెరుగు తీసుకున్న టీ కప్పుతోనే 1 టీ కప్పు కండెన్స్డ్ మిల్క్ కూడా తీసుకోవాలి. మీ దగ్గర రెడీమేడ్ కండెన్స్డ్ మిల్క్ ఉంటే అదైనా వాడుకోవచ్చు, లేదంటే ఈ కండెన్స్డ్ మిల్క్ మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 కప్పుల పాలు, కుదిరితే చిక్కటి పాలు తీసుకోండి. ఇవి సుమారుగా 1/2 లీటర్ పాలు ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో కాగనివ్వాలి. పాలు పొంగొచ్చాక ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ పాలను బాగా కాగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల పంచదార వేసేసుకొని కలుపుకుంటూ ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టేసుకోండి. కలుపుకుంటూ ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలు సగం అయ్యేంత వరకు కాగనివ్వాలి. చూడండి కొంచెం సేపటికి కొంచెం చిక్కబడ్డాయి కదా, ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది ఇంకొంచెం చిక్కబడేంత వరకు కాగనివ్వాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇలా వచ్చేంత వరకు పాలను బాగా కాగనిచ్చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, కండెన్స్డ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న కండెన్స్డ్ మిల్క్ని ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు వాడుకోవచ్చు. మనకైతే ఇందులో నుంచి 1 టీ కప్ కండెన్స్డ్ మిల్క్ సరిపోతుంది. మీ దగ్గర రెడీమేడ్ కండెన్స్డ్ మిల్క్ ఉందనుకోండి, ఈ ఐస్ క్రీమ్ చేయడానికి అసలు స్టవ్తో కూడా పని ఉండదు. అలాగే పెరుగు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, నీళ్ళన్నీ వడారిపోయి ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇంకా డీప్ ఫ్రీజ్లో మామిడికాయ ముక్కలు పెట్టాం కదా, అవి కూడా కొంచెం గట్టిపడి ఉంటాయి. ఈ ముక్కలు మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ గట్టి పెరుగు ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి. ఇంకా కొలిచి పెట్టుకున్న కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అయితే బాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి, ఫాస్ట్గా ఒకేసారి తిప్పేయద్దు. చూడండి టెక్స్చర్ చూడండి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్లో ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిటెడ్ బాక్స్లోకి పెట్టేసుకుని మధ్యలో గ్యాప్స్ లేకుండా స్ప్రెడ్ చేసేసుకోండి. పైన బటర్ పేపర్ పెట్టేసి మూత పెట్టేసుకుని డీప్ ఫ్రీజ్లో హై కూలింగ్లో 8 అవర్స్ 8 గంటల పాటు ఉంచాలి, లేదంటే ఓవర్ నైట్ అయినా ఉంచేయచ్చు. నేనైతే నైట్ అంతా ఉంచేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అయిపోయింది. ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటే దాంతో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా గుంట గరిటె ఉంటే అదైనా తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మరీ గట్టిగా ఉందనుకోండి, ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి, కొంచెం సాఫ్ట్ అవుతుంది, అప్పుడు తీసుకోవచ్చు. బాగా హై కూలింగ్లో పెట్టారంటే బాగా గట్టిగా అయిపోతుంది. కొంచెం అది సాఫ్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత అయినా తీసుకోవచ్చు. ఐస్ క్రీమ్ అయితే సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. టెక్స్చర్ చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో. సర్వ్ చేసేటప్పుడు పైనుంచి సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ చేయండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. చూసారు కదా,
క్రీమీగా ఉండే ఎంతో టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన విన్సీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.